సో హాయ్ స్టూడెంట్స్, చాలామంది ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్కి రెడీ అవుతున్నారు. ఈ నెల 17వ తారీఖున మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే జరగబోతోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది అటెన్షన్, వెబ్ నోట్ అండ్ స్పెసిమన్ కాపీస్ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్. సో ఇది ఒకసారి క్లిక్ చేయండి, ఎందుకంటే మనం ఓఎంఆర్ ఫిల్ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వలన మన ఎగ్జామ్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ 3 కాపీస్ మనకు కనిపిస్తుంది. ఒకటి వెబ్ నోట్, ఒకటి ఒక పేపర్ 1 కోడ్. సో జిఎస్ 1Z100 ఇది పేపర్ కోడ్ అనమాట. ఇంకా మధ్యాహ్నం జరిగేటువంటి పేపర్ కోడ్ వచ్చేసి ఇది 101 అంటాం. శాంపుల్ ఓఎంఆర్ షీట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే అభ్యర్థులు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనకి ఓఎంఆర్ షీట్లో సరిగ్గా అప్లై చేయలేకపోతున్నాము. అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ వలన మనకి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా మనం మిగిలిపోతాం అనమాట. సో మనం చేయాల్సిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎస్సి వాళ్ళు ఇచ్చినటువంటి అంశాన్ని ఒకసారి మనం చెక్ చేద్దామండి. సో వెబ్ నోట్కి వెళ్దాం ఫస్ట్. సో ఈ వెబ్ నోట్లో మీకు చాలా క్లియర్గా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఇట్ ఈస్ హియర్ బై ఇంటిమేటెడ్ దట్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ అండ్ ద గ్రూప్ 1 సర్వీసెస్ ఈ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ March 17th. సో 17వ తారీఖున అయితే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా పెట్టడం జరిగింది, అందరికీ అప్లోడ్ కూడా అయిపోయాయి. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించాలి. సో రెండవ చూద్దామండి. ఇక్కడ పేపర్ కోడ్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. సో ఇది పేపర్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. కోర్స్ మీకు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు పేపర్ వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. కాకపోతే టైం సేవ్ అవుతుంది కాబట్టి ముందుగా మీరు ఎలా చదవాలో ఒకసారి చూసుకోండి. అండ్ ఎస్పెషల్లీ బబ్లింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. సరైన బబ్లింగ్ చేయలేకపోతే మాత్రం మీకు మార్క్స్ పోయే అవకాశం అయితే ఉంటుంది. అండ్ బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ ఉపయోగించవచ్చు అని ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది టైం బ్లాక్ పెన్ యూస్ చేస్తే బెటరు. అండ్ స్పెసిఫిక్గా చూడండి, ఇక్కడ జెల్ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఉపయోగించకూడదు అనే విషయాన్ని గుర్తించాలండి. జెల్ పెన్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు, ఓఎంఆర్ షీట్ ఇన్వాలిడ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇలా మీకు దాదాపుగా 16 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది పేపర్ 1కి సంబంధించి. నా కమింగ్ టు పేపర్ 2 చూద్దామండి. పేపర్ 2 కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనకు కనిపిస్తాయి. సో సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి కూడా ఈజీగా అర్థమవుతాయి. సో పేపర్ 2 ద టెస్ట్ బుక్లెట్ కంటైన్స్ 2 parts, 120 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏ హ్యాస్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్. పార్ట్ బిలో వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ద కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. కోర్స్ ఆల్రెడీ మీరు సిలబస్ బాగా చదువుంటారు కాబట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో కాబట్టి నథింగ్ టు వరీ. నా కమింగ్ టు దిస్ వన్, సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూడండి. ఇది మీ వెబ్సైట్ వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ psc.ap.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. సో సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. పేపర్ 1కైనా పేపర్ 2కైనా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంతే. కమింగ్ టు ద 4th పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. దీన్ని వచ్చేసి మనం శాంపుల్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అంటాం. ఇక్కడ ఎగ్జామినేషన్లో కూడా లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటంటే ఇది ఆన్సర్ షీట్ని ఎగ్జామినర్కి ఇచ్చేసాలండి. ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో వాళ్ళకి ఇచ్చేసాలి. కానీ దీన్ని కట్ చేసుకొని ఇక్కడ మీకు కట్ చేసుకుంటే మీకు రెండో విషయం గుర్తించాల్సింది అంటే వెనకాల మనకి బ్లూ కలర్ వస్తుంది చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ ఇది అనమాట. ఇది మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఇది స్పెసిమెన్ కాపీయే, శాంపిల్ కాపీ. కానీ ఇది ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ మనం ఎగ్జామినర్కి ఇచ్చేస్తాము. ఎంత అంటే మీకు ఎవరైతే ఎగ్జామ్ హాల్ అక్కడ ఉంటారో వాళ్ళకి క్లియర్గా అడగండి, తెలుస్తుంది. ఇది కట్ చేయాలండి. చాలామంది ఏంటంటే కట్ చేసుకోకుండా ఇచ్చేస్తూ ఉంటారు. బట్ ఇది మనకి ఒక ప్రూఫ్ అనమాట. రేపొద్దున మనకి కట్ ఆఫ్ మార్క్స్ పెట్టినప్పుడు మనం ఇక్కడ బ్లూ కలర్లో కనుక మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కరెక్ట్ అయినప్పుడు అండ్ 100% మనం కావాలనుకుంటే హైకోర్టులో కూడా అప్పీల్ చేసుకోవచ్చు. సో కాబట్టి దయచేసి స్టూడెంట్స్ మీరు ఒక్కసారి అఫ్కోర్స్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నారంటే ఆబ్వియస్గా మీరు తెలివైన పిల్లలు అయి ఉంటారు అండ్ ఆల్రెడీ హార్డ్ వర్క్ చేస్తుంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. స్టిల్ ఎవరైనా సరే కొత్తగా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అయితే మాత్రం ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఇక్కడ ఓఎంఆర్ షీట్ నెంబర్ ఆల్రెడీ ప్రింట్ చేసి ఉంటుంది కాబట్టి నథింగ్ టు వరీ. అండ్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఉంటుంది. ఇది ఇన్విజిలేటర్ సిగ్నేచర్, ఎట్టి పరిస్థితుల్లో ఏమీ రాయకూడదు ఇక్కడ. అండ్ టెస్ట్ బుక్లెట్ సిరీస్ మీరు బెంచ్ మీద కూర్చోగానే రాసేకండి. మీకు ఏదైతే బుక్లెట్ వస్తుందో ఆ బుక్లెట్ మాత్రమే ఇక బబ్లింగ్ చేయండి. సో ఏ సెట్టా, బి సెట్టా, సి సెట్టా, డి సెట్టా చూసుకోండి. అండ్ ఆన్సర్స్ కూడా దాదాపుగా మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours టైం ఇస్తారు కాబట్టి సో కంగారు పడకుండా ప్రశాంతంగా రాయండి. అండ్ పేపర్ ఈజీగా ఉంటుంది, టఫ్గా ఉంటుంది, ఇవన్నీ పక్కన పెట్టేసి సో ప్రశాంతంగా 17వ తారీఖున కనీసం 1 గంట ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతే మీరు ఎగ్జామ్ ఈజీగా రాయగలుగుతారు, టెన్షన్ పడద్దు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ కూడా ఆల్రెడీ ప్రింటింగ్ అయి ఉంటుంది కాబట్టి నథింగ్ టు వరీ. అండ్ ఇక్కడ చూసుకోండి, పార్ట్ బికి వచ్చేటప్పటికి ఇక్కడ మీరు పేరు రాయాల్సి ఉంటుంది.
అండ్ ఇక్కడ సిగ్నేచర్ ఏ విధంగా అయితే మీ హాల్ టికెట్లో ఉందో అదే విధంగా సిగ్నేచర్ చేయండి. ఇక నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్, పేపర్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ది వెన్యూ అప్లై చేయండి, సరిపోతుంది. ఇక్కడ కట్ చేయమని ఇచ్చాడనమాట. ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఇన్విజిలేటర్ టు ప్లీజ్ ఫోల్డ్ అట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి దీన్ని కట్ చేసి మీరు తీసుకెళ్ళిపోవాలి. సో ఈ పేపర్ మీ దగ్గర వచ్చేటప్పుడు తెచ్చుకోండి. ఎందుకంటే మీరు చూడండి, రీసెంట్గా 2018 సంవత్సరంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ అయితే ఒక్కొక్కసారి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. సో మన అదృష్టం బాగుండి ఒక్కొక్కసారి మనము నెగిటివ్ పెట్టినా లేకపోతే ఎగ్జామినేషన్ పేపర్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినా సరే మనకి కొన్ని మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ముందైతే మన దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా. సో ఆ ప్రూఫ్ ఇదనమాట. సో కాబట్టి ఈ పేపర్ని తప్పనిసరిగా కట్ చేసి పెట్టుకోండి. సో రైట్ అండి. సో ఆల్ ద బెస్ట్. 17వ తారీఖున రాసేటువంటి మీరు గ్రూప్ 1 ఎగ్జామ్కి చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి. టెన్షన్ పడద్దు. చాలా ఈజీగా ఉంటుంది, టఫ్గా ఉంటుంది. ఇవన్నీ మైండ్లోని తీసేసి ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా రాయండి. సో ఆల్ ద బెస్ట్ అండి. దిస్ ఈజ్ యువర్ డైరెక్టర్ రాజ్ సార్ ఫ్రమ్ కార్తికేయస్ అకాడమీ. ఆల్ ది బెస్ట్.